తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు. అదేంటంటే తనపై విజిలెన్స్ ఎంక్వైరీ జరగకూడదని, ముందస్తుగా నాకు స్టే ఇచ్చేయండి అని. ఓ పక్కనేమో విచారణ పర్ఫెక్ట్గా జరగాలి, ఈ యొక్క న్యాయం నిర్దేశించబడాలి అని వీళ్ళే ఇంకో పిటిషన్ వేస్తారో, విచారణ మాత్రం ఇతని మీద జరగకూడదు, న్యాయ విచారణ జరగాలి కానీ నన్ను మీరు విచారించకూడదు అని నిన్న వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ ఒక సారాంశం. సో మరో పక్క నుండి జగన్మోహన్ రెడ్డి గారు గంట సేపు ప్రసంగిస్తే, అసలు ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టిందేమో తిరుమల లడ్డుకు సంబంధించి, తిరుమల లడ్డుకు సంబంధించి ఆయన మాట్లాడింది నాకు తెలిసి 5 నిమిషాలు కూడా లేదు. ఒకటే మాట, చంద్రబాబు నాయుడు గారు మాటల మీద విచారణ జరపాలంట. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, ఇందులో వాళ్ళు తప్పు చేసినట్టుగా చాలా సుస్పష్టంగా కనిపిస్తున్న అంశం. ఈ నెయ్యి క్వాలిటీ విషయంలో తక్కువ రేటుకి తీసుకున్నప్పటి నుండి ఖచ్చితంగా అక్కడ కల్తీ జరిగిందని బయటపడింది. ఇక వాళ్ళు ఎన్ని కవరింగ్లు చేసినా ఈరోజు ప్రజలు నమ్మట్లేదు. సో ఎలా చూడాలి? వీళ్ళు ఇంకా ప్రజల్ని అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఈ వివాదం బయటికి రాగానే మళ్ళీ ఇంకా చంద్రబాబు నాయుడు గారుని అబద్ధం ఆడుతున్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారు దేవానుషు బర్త్డే అప్పుడు ఖచ్చితంగా 25 లక్షల నుంచి నేను నాకు తెలిసి 25 లక్షలు 30 లక్షలు ఇలా డొనేషన్లు ఇస్తూనే ఉన్నాడు ఆయన ప్రతి బర్త్డేకి. అంటే దేవుడి మీద అంత ప్రేమలకి దేవుడి సొమ్ము తినేసి ఇంకా సరిపోక, అంటే ఇప్పుడు దాకా తిన్నది సరిపోలేదు వీళ్ళకి, మద్యం ఇసుక మైనింగు కుంభకోణాలు ఏం సరిపోలేదు. తిరుపతి లడ్డూలు నెయ్యిలో కూడా వీళ్ళు దోపిడీలు మాట. ఇంకా ఎలా చూడాలండి అసలు వీళ్ళని? ఇంకా అసలు తిరగనివ్వడం అనేది అసలు పెద్ద విషయం. అంటే హిందువుల మనోభావాలతో ఈరోజు వీళ్ళు చెడు కూడా ఆడేశారన్నమాట. అంటే మేము ఏం చేసినా సాగుద్ది అనే ఒక మైండ్ సెట్లో ఉన్నారు. హిందువులు 4 రోజుల్లో మర్చిపోతారు కదా, మళ్ళీ మన రాజకీయం చేసుకోవచ్చు అనే భావనలో ఉన్నారండి. నేను కొంతమందితో మాట్లాడాను, వైసీపీ వాళ్ళతో, అలాగే చెప్తున్నారు నాతో, 4 రోజులు మర్చిపోతారు మళ్ళీ ఏముందిలే అని అంటున్నారు. మీరేమంటారు మరి దీని మీద? ఇవాళ ఈ వివాదం చెలరేగింది మీరు ప్రస్తావించినట్టుగానే హిందూ మతానికి సంబంధించిన అంశం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం కొనసాగిస్తుంది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రెండూ కావటం జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం. ఇదే సంఘటన హిందూ మతానికి సంబంధించింది అయినా సరే, ఏ ఉత్తరప్రదేశ్లో కనుక జరిగి అక్కడ రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యి ఉన్నట్టయితే ఈ పంత చీమనెర్రలు పగిలిందా కుట్టేవాళ్ళు. మతానికి ధర్మానికి సంబంధించిన అంశాల్లో వాళ్ళంత స్పెసిఫిక్గా ఉంటారు. కానీ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు 1000 కోట్ల రూపాయలు దోచేసిన అవినీతి చేయి, నువ్వు మీ చిన్నాన్నని గొడ్డలు పెట్టి నరికి చంపేసేయి, నువ్వు గుళ్ళని రథాలు తగలబెట్టు, విగ్రహాలు నరికిచ్చు, ఏమన్నా చేయి, మద్య నిషేధం చేస్తానని ఎగ్గొట్టు, రాజధాని నిర్మాణం చేయకుండా పోలవరం ప్రాజెక్ట్ అని ముంచేసేయి, ఏమన్నా చేయి, కనీసం ఒక 40% ఓటు బ్యాంక్ అయితే నీకు దక్కుద్ది. అంటే ఇంత భావదారిద్ర్యంలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కొట్టుమిట్టాడుతుంది. ఇంత భావదారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్న పౌర సమాజం ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి అంతటి ధైర్యం, నేను ఏం చేసినా నడుస్తుందన్న భావజాలం ఆయనలో పెరిగిపోయింది. ఒక రకంగా ఆయన ఈ బరితెగింపుకి పరాకాష్ఠగా నిలవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం కొంతమంది అయినా సరే ఆయనకు వెన్నుదనుగా నిలబడటమే. నిన్న కూడా కొంతమంది పాజిటివ్గా అయ్యవారు కృష్ణారావు వీళ్ళందరూ నమ్మరంట. ఇప్పుడు జరిగిన అంశం నమ్మరంట. ఎలా, ఎందుకు నమ్మరండి? ఏం తప్పు చేశారు అక్కడ? క్లియర్గా అన్ని ఎవిడెన్స్తో సహా బయట పెడుతున్నారు కదా. ఇవాళ ఐవైఆర్ కృష్ణారావు ఇంకొకరు వాళ్ళు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? ఈ ఐవైఆర్ కృష్ణారావులు ఇటువంటి వాళ్ళందరూ కలగలిసి శారదాపీఠం, స్వరూపానంద, ఇప్పుడు 5 సంవత్సరాలుగా యకృత్యాలు జరిగినాయి అని చెప్పని ఇప్పుడు మాట్లాడుతున్న రమణ దీక్షితులు, వీళ్ళందరూ 2019 నాడు ఏం మాట్లాడారు, ఏం చేశారనేది ఒక స్పష్టత పౌర సమాజానికి ఉంది. ఎవడు పరిగణలోకి తీసుకుంటారు వీళ్ళని? ఒకనాడు నమ్మారు వీళ్ళు చెప్పిన మాటల్ని, ఆ నమ్మిన పర్యవసానం దారిని పోయే అంటే కంపుని తెచ్చి నెత్తిన పెట్టుకున్నట్టు అయింది. ఇవాళ మనకు ఒక సామెత ఉంది, తెలివి తక్కువాడు ఒక చోట రాసుకుంటే తెలివిగలాడు 3 చోట్ల రాసుకున్నాడంట. ఎవడో దారిని వెళ్తున్నాడు, ఆడు దేన్నో దొక్కాడు, ఆడు తెలివి తక్కువాడు, ఇదేదోలే అని చెప్పని ఆ పని కాలు పక్కన మట్టికి రాసేసి వెళ్ళిపోయాడు. ఇంకొకడు చాలా తెలివిగలాడు, ఎందుకు ఏమిటి ఎలా అనేది ప్రశ్నించే అలవాటు ఉన్నాడు అనమాట. వాడు ఏమిటి నేను దొక్కింది అని చెప్పని దాని చేతికి రాసుకున్నాడు, ఇదేమిటి అని ముక్కు కంటించుకున్నాడు, అంటించుకున్నాక నిర్ధారణ అయింది. ఆడికి తెలివి తక్కువడికి ఒక చోటతో పోయింది, వీడికి మాత్రం 3 చోట్ల అంటింది. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా మేము చాలా తెలివిగలము, మేము రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళము అని చెప్పని ఈ తెలివితేటలు ఎక్కువయ్యి
ఇటువంటి వాళ్ళ గోతిలో పడతా ఉన్నారు. ఉమ్. ఇవాళ ఈ ప్రచారాలు ఇవన్నీ కూడా ఒకసారి నమ్మారు, ఎలకాలం నమ్మరు కాబట్టి వీళ్ళు ఎంతగా జగన్మోహన్ రెడ్డికి బాగా ఊతున్నా కూడా మొన్న ప్రజలు ఒక స్పష్టత ఒక తీర్పు ఇచ్చారు. ఇంకా కొంతమంది జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఉండుండొచ్చు, కానీ నిన్నటి సంఘటనతో పిడికిటి మంది మాత్రమే మిగిలారు వాళ్ళ జగన్మోహన్ రెడ్డితోటి. నిన్నటిదాకా ఆహా ఓహో బ్రహ్మాండం భజగోవిందం అన్న వాళ్ళందరూ కూడా మాకొద్దు ఇతను మాకు పనికిరాడు అని చెప్పని దూరంగా జరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా కింద పడ్డా మాదే పై చేయి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి 45 సార్లు మాలేసుకున్నాడంట. సూపర్ స్వామి అంటే ఆయన ఒక సూపర్ స్వామి, ఈయన ఒక డీలక్స్ నాయకుడు, సూపర్ డీలక్స్ నాయకుడు. ఈయన అసలు గురుస్వాములు ఉంటారు, స్వాములు ఉంటారు, కన్యస్వాములు ఉంటారు, గద స్వాములు ఉంటారు, ఈ శంకుస్వాములు అంటారు, గంట స్వాములు అంటారు. ఈ సూపర్ స్వాములు ఏంటో మరి నేను ఎప్పుడు వినలా. నేను 5 సార్లు అయ్యప్ప మాలేసుకున్నా. కొత్తగా వింటున్నాం జగన్మోహన్ రెడ్డి నుంచి మనం ధార్మిక చింతన, మన శ్రీ వెంకటేశ్వర స్వామి, మన శ్రీవారు, మన ఆలయం, మన స్వామి. మరి ఇంతగా మన ఎప్పుడైందో టెంపుల్లో డిక్లరేషన్ ఇవ్వమంటే ఈలైన టెంపుల్ మీద దండయాత్ర చేసిన మహానుభావులు వీళ్ళు. ఆ పింక్ డైమండ్ కేసు కూడా వెనక్కి తీసుకున్నారు కదా వీళ్ళు. వెనక్కి తీసుకున్నారు, ఇంకా కొన్ని ఉన్నాయి చెప్తా. ఇవాళ 319 రూపాయలకి నెయ్యి ఎవడో ఇస్తున్నాడు అని చెప్పని ఎగబడి అతను కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. కాంట్రాక్ట్ ఇచ్చారు వీళ్ళు కదా. ఇచ్చారు. వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే సింహాచలం దేవస్థానం విశాఖ డైరీ నుంచి ఎంతకు ప్రొక్యూర్ చేస్తుంది? 580 రూపాయలకి. బెస్ట్ క్వాలిటీ నెయ్యి వాళ్ళ ఓపెన్ మార్కెట్లో దొరుకుతున్న రేట్ అది. విశాఖ డైరీ వాళ్ళు ఎంతకి సప్లై చేస్తారు, దాని క్వాలిటీ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి నిర్ధారణ ఉంది కాబట్టి సింహాచలం దేవస్థానం ఈ వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే, అన్నవరం దేవస్థానం 540 రూపాయలకు ప్రొక్యూర్ చేస్తుంది. ఎందుకు? విజయ సంఘం వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు వాళ్ళు. మరి కోఆపరేటివ్ ఫెడరేషన్సే కదా విశాఖ డైరీ కూడా, వాళ్ళు ఎందుకని ఆ రేట్లకి ఇవ్వట్లా? క్వాలిటీతో అమ్మేవాడు ఎవడైనా ఆ రేటుకే అమ్ముతాడు. ఎవడు చౌక అమ్ముతాడు? మనం షోరూంలోకి వెళ్ళి షూ కొనుక్కుంటాం, 3000, 5000, 6000 ఉంటాయి. రోడ్డు మీద ఫుట్పాత్ మీద పెట్టి అమ్ముతుంటాడు, సేమ్ మోడల్ అట్లాగే ఉంటాయి. వాడు చవటం 2000 చెప్తాడు, నువ్వు అడగటం మొదలు పెడితే 500కి ఇస్తాడు. షూనే డిజైన్ ఒకలాగానే ఉంటాయి, కానీ ఆ క్వాలిటీ దగ్గర కదా. నువ్వు క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయిపోయి ఎవరి విషయంలో కాంప్రమైజ్ అయ్యావు? కోట్ల మందికి ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి విషయంలో నియమ నిష్టలతోటి ఆగమ శాస్త్రం ప్రకారం, వైకాసన ఆగమ శాస్త్రం అంటారు తిరుమల శ్రీవారి దగ్గర ఫాలో అయ్యే ప్రొసీజర్ని. శ్రీచక్రం ప్రతిష్ఠ చేసిన సందర్భంగా ఆది శంకరాచార్యుల వారు అక్కడ ఒక నియమ నిబంధనల్ని పొందుపరిచారు. వారు పొందుపరిచిన ఆ వైకాసన ఆగమ శాస్త్రాన్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. ఆ శాస్త్రం ప్రకారం అక్కడ దిట్టం అని ఉంటుంది. ఆ దిట్టం ఏంటి అంటే, ఏ రోజు స్వామి వారికి ఏమి నివేదన చేయాలి, ఎంత క్వాంటిటీ నివేదన చేయాలి, అంటే ఏ ప్రసాదం, అన్నప్రసాదం ఎప్పుడు నివేదన చేయాలి, అప్పం ఎప్పుడు నివేదన చేయాలి, లడ్డు ఎప్పుడు నివేదన చేయాలి, అంటే అక్కడ మన ఓతప్పం టైపు నైట్ టైం నివేదన చేస్తారు, తేనెతో కలిపి నివేదన చేస్తారు. ఇటువంటి రకరకాల నివేదనలు ఉంటాయి. మనకి తెలియనివి చాలా స్వామివారికి అంతరాలయంలో చేసే నివేదనలో నైవేద్యం పెట్టేవి చాలా ఉంటాయి, మనకి బయట ప్రపంచానికి తెలియవు. జిలేబీ పెడతారు, వడ పెడతారు, బూరెలని పెట్టేవాళ్ళు. ఇవన్నీ బయట ప్రపంచానికి ఇప్పుడు అందుబాటులో లేవు. అవన్నీ స్వామివారికి నివేదిస్తారు వాటిని. ఇవన్నీ ఆ ఆగమ శాస్త్రంలో పొందుపరిచి ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వాలి. ఆ నియమ నిబద్ధతలతోటి స్వామివారికి ఆ ఎక్కడ మాలిన్యం లేని ప్రసాదం స్వామివారికి నివేదన చేయాలి అన్నప్పుడు బెస్ట్ క్వాలిటీ నెయ్యి వాడాలి. బెస్ట్ క్వాలిటీ నెయ్యి 319 రూపాయలకి ఇస్తారా? ఎవరు ఇస్తారు? ఇప్పుడు వాడేమనుకుంటాడు, సప్లై చేసేవాడు, ఈడెవడో నాకు బకరా దొరికాడరా, కకుర్తితోటి ఈ రేటు నేను కోట్ చేస్తే దీనికి ఒప్పుకున్నాడు, కలిపి కొట్టే ఏది దొరికితే అది నేను పంపించేస్తా. లేదా కిక్ బ్యాక్స్ కోసమే ఇలా చేశారంటారా? అంటే వెనకాల నుంచి డబ్బులు దొబ్బేయడానికి. డబ్బులు దొబ్బటం కాదు వాళ్ళకి ప్రాధాన్యత. అక్కడ వాళ్ళ ప్రాధాన్యత ఏంటి అంటే, అసలు టెంపులు అంటే ఆ స్పిరిచువాలిటీని కాపాడే లక్ష్యం వాళ్ళకి లేదు, ఆ ఔన్నత్యాన్ని కాపాడే ఆలోచన వాళ్ళకి లేదు.
మేమేదో మెయింటైన్ చేసామంటే చేసాం. ఆ బోర్డులో ఎవరిని నియామకం చేశారు? ఢిల్లీ మద్యం కేసులు అరెస్ట్ అయ్యి నెలల తరబడి జైల్లో ఉండొచ్చిన శరత్చంద్రారెడ్డిని తీసుకొచ్చి ఈ బోర్డులో పెట్టారు. అతను గుజరాతీ, నాకు ఎగ్జాక్ట్గా పేరు ఏమంటే స్ట్రైక్ అవ్వట్లా. మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా చేసి మెడికల్ కాలేజీలో కుంభకోణానికి పాల్పడ్డాడని చెప్పని సిబిఐ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అతను ఒక బోర్డు మెంబరు. వీళ్ళందరూ ఆణిముత్యాలు స్వాతి ముత్యాలు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నా క్యాబినెట్ కూర్పు కన్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎంపిక నాకు చాలా క్లిష్టతరమైంది. అంతటి ప్రతిభావంతులు, అంతటి ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళని నేను ఎంపిక చేశానని చెప్తున్నాడు. మా చిన్నాయన 45 సార్లు మాలేసుకున్నాడు. మా చిన్నాయన సూపర్ స్వామి అని చెప్తున్నాడు. ఇవన్నీ వింటంటే మనకు ఒక సామెత గుర్తొచ్చింది. అంటే స్వామివారికి సంబంధించిన కైంకర్యాలు, స్వామివారి ప్రసాదాలకు సంబంధించి పోల్చకూడదు, కానీ తప్పదు. ఒక సామెత చెప్తాను నేను. మనం చాలా రిపీటెడ్గా పర్యాయపదంగా మనం వాడుకుంటూ ఉంటాం వాడుక భాషలో. అప్పు అయినా సరే నిప్పంటి సారా తాగాలి అంటారు. తాగేది సారానే, మద్యపానం హానికరమే. కాబట్టి హానికరం అయింది కాబట్టి బెస్ట్ క్వాలిటీ తాగాలి. నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పు తెచ్చుకొనైనా సరే బెస్ట్ క్వాలిటీ సారానే తాగాలి. డబ్బులు లేవు అని చెప్పని ఏ దిక్కుమాల సారా తాగితే కల్తీ మద్యానికి చచ్చిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు కదా. అందుకోసం అని చెప్పని మనకి వాడుక భాషలో ఉన్న పదం అది. అప్పు అయినా సరే నిప్పంటి సారా తాగాలి అని చెప్పని. మరి సారా తాగేవాడే అంత జాగ్రత్త పడతా ఉన్నప్పుడు స్వామివారి నైవేద్యానికి సంబంధించి ఎట్లాంటి క్వాలిటీ నెయ్యి వాడాలి? బుద్ధి తక్కువ పనులు చేసి, బుద్ధి తక్కువ వ్యవహారాలు చేసి ఇవాళ ఇంకా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా నేను చెప్తున్నా కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతటి సహనశీలుగా ప్రజలు ఎందుకు మారిపోయారో తెలియదు, కానీ ఒక రకంగా అది వీళ్ళకి అడ్వాంటేజ్గా మారింది. ఇదే నేను చెప్పినట్టుగా వేరే మతాల్లో, వేరే ప్రాంతాల్లో కనుక అయినట్టయితే రాళ్ళు తీసుకెంటబడే వాళ్ళని, ఇళ్లలోంచి బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ దక్కింది, ఆ ప్రివిలేజీ దక్కింది, వాళ్ళ ఎదురుదాళ్ళు చేయగలుగుతున్నామని అనుకుంటున్నారు. కానీ ఇవన్నిటికన్నీ ఖచ్చితంగా వాళ్ళని ఇవాళ సమాజంలో సంఘ బహిష్కరణ చేసే పరిస్థితులు వాళ్ళే తెచ్చుకుంటున్నారు. ఈ కేసు సంగతి ఏంటండి? అంటే న్యాయ విచారణ తిన మీద జరగకూడదని చెప్తున్నాడు కదా వైవి సుబ్బారెడ్డి. దాని మీద ఏమంటారు అసలు మీరు? ఇక్కడ వైసీపీ పార్టీ, వైసీపీ నాయకత్వం ఒక కన్ఫ్యూజన్లో ఉంది. వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం చేపట్టబడ్డ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొనవోలు సుధాకర్ రెడ్డి నిన్న ఒక కేసు ఫైల్ చేశాడు హైకోర్టులో. మొన్న ఏమని ఫైల్ చేశాడు? ఈ లడ్డూల అంశంలో మా పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ఉన్నారు, దీని మీద సిట్టింగ్ జడ్జి తోటి జ్యుడిషియల్ విచారణ జరగాలి, నిజానిజాలు నిగ్గుదేల్చాలి అని చెప్పని పొనవోలు సుధాకర్ రెడ్డి కేసు ఫైల్ చేశాడు. వైవి సుబ్బారెడ్డి ఏమో ఈ మొత్తం అంశాలన్నిటి మీద, తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగిన అక్రమాల మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆదేశించిన విజిలెన్స్ విచారణ, ఆ విచారణ నన్ను చేయొద్దు అంటున్నాడు. 4 సంవత్సరాలు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఆయన ఉన్నాడు. 1 సంవత్సరం బోపన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు. ఈవోగా ధర్మారెడ్డి ఉన్నాడు. నిర్ణయాధికారం వీళ్ళది, వ్యవస్థలు వీళ్ళ చేతిలో ఉన్నాయి, అమలు చేసింది వీళ్ళు. సుప్రీంకోర్టు జడ్జీలు వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా, ఎవరొచ్చినా సరే తగుదనమ్మా అని చెప్పని ముందు నిలబడి వాళ్ళ దగ్గర మెహర్బానీ కోసం గ్రూప్ ఫోటోలు దిగి అక్కడ పెత్తనాలు చేసింది వీళ్ళు, లాబింగ్లు చేసింది వీళ్ళు, పనులు చేయించుకుంది వీళ్ళు, తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని అడ్డం పెట్టుకొని. ఇప్పుడు విచారణ మాత్రం వీళ్ళ మీద జరగొద్దంట. ఇప్పుడు పొనవోలు సుధాకర్ రెడ్డి చెప్పినట్టుగానే విచారణకు ఆదేశించారనుకుందాం. ఎవరి హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఇవి? ఎవరిని విచారించాలి అంటే ఆ నెయ్యి తోలుకొచ్చిన ట్యాంకర్ డ్రైవర్ని, లేదు ఆ ట్యాంకర్ నుంచి ఇక్కడ ట్యాంకులోకి అన్లోడ్ చేసిన వాళ్ళని, లేదు ఆ ట్యాంక్ ఎప్పుడన్నా క్లీన్ చేసే వాళ్ళని, వీళ్ళని విచారిస్తారా? అంటే అతి తెలివి. ఇవాళ పొనవోలు సుధాకర్ రెడ్డి మీద మొట్టమొదట చర్యలు తీసుకోండి. ఒరే దిక్కుమాలాడా, మనమేమో విచారణ వద్దంటే నువ్వేంటి విచారణ జరపమని కేసు వేసావు అని చెప్పని అతని మీద మొట్టమొదటి చర్యలు తీసుకొని, లేదు అని అంటే పొనవోలు సుధాకర్ రెడ్డిని కోర్టులో ఒక అఫిడవిట్ వేయమనండి. సార్ ఎట్టాగో పొరపాటు పడి కేసు వేసాను నేను, మా వాళ్ళు అసలు విచారణే వద్దంటున్నారు, విచారణ చేస్తే మా బతుకు మొత్తం బయటకు వచ్చేట్టుంది, అందుకోసం అని చెప్పని నేను నా కేసు కూడా విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పని
కోర్టు నుంచి విత్డ్రా చేసుకోమనండి. ఉమ్. అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎట్ట అవుద్ది? ఆ కేసు వీళ్ళు వేశారు, ఈ కేసు వీళ్ళు వేశారు. కాబట్టి మొట్టమొదట పొనవోలు సుధాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఒక గదిలో కూర్చొని వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఏ కేసు వేద్దాము ఏ కేసు వేయొద్దు అనేది వాళ్ళ ఒక నిర్ణయానికి వస్తే ఎవరి మీద విచారణ జరపాలి, అసలు ఎవరి మీద విచారణ జరపొద్దు అనేది వాళ్ళిద్దరు ముందు మాట్లాడుకుంటే తర్వాత కోర్టుకు వెళ్ళొచ్చు. అంటే జనం ఏదో చెప్తే నమ్మేస్తారు కదా, కొంచెం హడావిడి చేస్తున్నారు. అవును.